నూతనంగా ఏర్పాటు చేయనున్న మామిడి మార్కెట్ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని మొదటి విడుదల 20 లక్షల రూపాయలు కేటాయిస్తున్నానని రాష్ట్ర పర్యావరణ ఐటీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఏనుమాములలో నూతన మ్యాంగో మార్కెట్ ను ప్రారంభించారు. తెలంగాణలోని అతిపెద్ద మ్యాంగో మార్కెట్ మనదేనని, ఇక్కడ నుండి భారతదేశంతో పాటు ఇతర దేశాలకు మామిడి ఎగుమతి అవుతుందని, మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే నాణ్యమైన మామిడి సాగు చేస్తున్నారని, ప్రతి ఒక్క వ్యాపారి సమన్వయం పాటించి మార్కెట్ ను అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేయాలని, మార్కెట్ కు కావాల్సిన మౌలిక వస్తువులు స్థానిక శాసనసభ్యులు నాగరాజు జిల్లా మంత్రి అయినా తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తారని, ముఖ్యంగా వ్యాపారులు మామిడి రైతులకు మంచి ధరలు వచ్చే విధంగా కృషి చేయాలని సురేఖ తెలిపారు. ఓం ధ్రువందే రాజా వరుణో చప్పట్లు ధ్రువంతైర్మృత్యాగ్నిశ్చరాతం స్థారయతాం ధ్రువం పర్వతరాజాజలిః ఆగండి ప్లీజ్ 1,01,000 रुपए 2 3 4 5 10 रुपए 110,000 रुपए 11 111 111 अच्छा 112 13 1 2 3 चलो అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ లింగారెడ్డి గారిని ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఈ రోజు ఈ మార్కెట్ యార్డ్ ఓపెనింగ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ప్రతిరోజు కూడా వాళ్ళు పాపం అడుగుతూ ఉండేది. అయినా కూడా మేము అంటే కొంచెం దూరంగా ఉంటే సిటీలో ప్రాబ్లం, ట్రాఫిక్ ప్రాబ్లం అది ఇది ఉండదు, ఫ్రీగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ మేము అలాట్ చేస్తే కానీ వాళ్ళు అక్కడ దాకా పోము అనేటువంటి మాట చెప్పారు. ఏది ఏమైనా కూడా ఈ రోజు ఈ ముసలమ్మ కుంటలో ఇంత మంచి స్థలం దొరకడం నిజంగా మీ అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మన వ్యవసాయ శాఖ మంత్రులు కూడా దీనికి తుమ్మల నాగేశ్వరరావు గారు సహకరించడం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకోవడం, మరి రవీందర్ అన్న కూడా మరి మీ మీద మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద కూడా వారు స్పందిస్తూ వచ్చినప్పుడల్లా మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ అందరి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ఒక పెద్ద మనిషిగా ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ కలిసి ఈరోజు ఈ మార్కెట్ మీ చేతికి రావడం జరిగింది. మరి ఓన్లీ ఈరోజు మీకు ఒక స్ట్రక్చర్ మాత్రం ఉందంటే జస్ట్ ల్యాండ్ గోడ అట్లా ఉండి ఈ లోపల అమ్ముకునే అవకాశం ఉంది. కానీ దీంట్లో ఇంకా చాలా డెవలప్మెంట్స్ జరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వస్తా ఉంటే దారి కూడా చూశాను, ఆ దారి కూడా చాలా దారుణంగా ఉంది. మరి అది కూడా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా లోపల ఇక్కడ పనిచేసేటప్పుడు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇప్పుడు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు కూలీలు వాళ్ళు వస్తారు, అలా కాసేపు అలసిపోయినప్పుడు కనీసం ఇట్లా ఒక కునుకు తీద్దామన్నా కూడా ఒక చెట్టు కూడా లేదు. అంటే అటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు మినిమం తను నాగరాజు అన్న ఒక 10 లక్షలు ఇచ్చారు, నేను కూడా ఒక 20 lakhs నేను ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఏవైతే ఎమర్జెన్సీ ఉన్నాయో వాటిని వెంటనే టేకప్ చేసి మరి మళ్ళీ ప్లేస్ కూడా చూసుకోండి, అడ్డదిడ్డంగా కట్టి మార్కెట్ డిస్టర్బ్ చేయకుండా మరి ఒక పద్ధతి ప్రకారంగా కన్స్ట్రక్షన్స్ మొదలే ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం ఒక్కొక్కటిగా కట్టుకుంటూ పోతే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. నేను ఇప్పుడే వస్తూ చూసిన రోడ్డును కూడా కలెక్టర్ గారిని అడిగితే అది కార్పొరేషన్ లిమిట్స్ లోకి వస్తుందని అన్నారు. ఇప్పుడే కార్పొరేషన్ లో మేము బడ్జెట్ ఆమోదించడానికి వెళ్తున్నాము. అందులో తప్పకుండా దీన్ని ప్రతిపాదన కూడా పెట్టడం జరుగుతుంది.